మొన్నటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి పెద్ద గొడవ, ట్రెండింగ్, ట్రోలింగ్, గందరగోళం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏమైపోయిందంటే పిఠాపురం పెన్ డ్రైవ్ తాలూకా ఇది సెటైర్, వైసీపీ వాళ్ళు సెటైర్ ఎవరి మీద? ఈ జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద. ఎందుకు వచ్చింది ఈ పెన్ డ్రైవ్ గొడవ అంటే ఈ లక్ష్మీరెడ్డి వర్సెస్ కిరణ్ రాయల్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం బేఫికర్, ఏం ప్రాబ్లం లేదు అని. కొందరికి దీని మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఓహో నిజంగానే ఉండొచ్చేమో అని అనుమానం ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ మీద చూపిన కాఠిన్యం కిరణ్ రాయల్ మీద చూపించట్లేదు. కిరణ్ రాయల్ని పార్టీ వ్యవహారాలకి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండండి అని చెప్పారు కానీ సస్పెండ్ చేయలేదు. అదే జానీ మాస్టర్ వైపు అంత గొప్పగా లేడు పవన్ కళ్యాణ్. కారణం ఏంటంటే అతను మైనార్టీ, ఇతను కాపు. సరే, దీనిలో సబ్ క్యాస్టులు లోపల చూస్తే కిరణ్ రాయలు అసలు ఒరిజినల్గా మార్వాడి. తండ్రి ఎక్కడో ఇక్కడికి వచ్చి పాన్ డబ్బాలు కట్టుకుంటా పాన్ డబ్బా పెట్టుకొని పాన్లు వేసుకుంటూ ఉంటే ఇక్కడ స్థానిక కాపు మహిళతో, అంటే ఒక రకంగా చెప్పాలంటే బలిజ మహిళతో ఇక్కడ ఆయనకి వివాహం జరగడం, తద్వారా కిరణ్ రాయలు పుట్టడం. ఆయన మార్వాడి అయినా ఇక్కడ స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ కానీ కమ్యూనిటీ, బలమైన కమ్యూనిటీ కానీ బలిజ కాపు కాబట్టి ఆ దిశగా అతను ఈ కులాన్ని ఎక్కువ ఆయన హైలైట్ చేసుకొని ఉన్నాడు అని చెప్పి ఒక కథ. ఆ తర్వాత చిన్నప్పుడే ఈ రాయలవారి వంశం రాయల్ అనే సౌండ్ని తీసుకుపోయి తనకి అంటించుకొని తనకి లేని కులాన్ని ఆపాదించుకున్నాడు అనేది ఇంకొకటి. ఓవరాల్గా ఈ కిరణ్ రాయల్ అనే ప్రబుద్ధుడు మొన్న ఈ వ్యవహారంలో, లక్ష్మీరెడ్డి వ్యవహారంలో ఫోన్ లీకేజీలో బయటపడ్డ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన పెన్ డ్రైవ్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఏమైనా పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేయగలను అనేది ఇప్పుడు రావడంతో ఇప్పుడు ఇది ఒక ట్రెండ్, రివర్స్ ట్రెండ్, కౌంటర్ ట్రెండ్ మొదలైంది. ఇందుకు ఆ పెన్ డ్రైవ్లో ఏముంటుంది, ఏం కథ, అసలు ఈ పెన్ డ్రైవ్లు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది, ఈ పవన్ కళ్యాణ్కి ఈ వీడియోలు గోలైంది. ఇప్పటికే రకరకాలు కుంభమేళా పోతే కుంభమేళాలో గమ్మును కూర్చోాల, అక్కడ ఒక మళ్ళీ న్యూసెన్స్ ఆ జంజం వేసుకొని అదేదో బ్రాహ్మణ జంజం వేసుకొని కాపుగా ఉండి క్రిస్టియన్ పెళ్ళని పక్కన పెట్టుకొని మరాఠా తల్లికి పుట్టిన కొడుకుతో ఆయన చేసిన కుంభమేళాన్ని భారతదేశం తలపిస్తుంది, ఇక్కడున్న వైవిధ్యానికి తలపిస్తుందని ఒక లెక్క. అసలు కాపులు జంధ్యం ధరించొచ్చా లేదని ఇంకో పక్క ఇది ఒక న్యూసెన్స్. ఇప్పుడు చూస్తే ఈ పెన్ డ్రైవ్ తాలూకా అని మళ్ళీ ఇదొక గొడవ. ఈ పెన్ డ్రైవ్ల వ్యవహారాలు, ఈ వీడియోలు షూట్ చేసుకోవడాలు, వాటిని తీసుకుపోయి ఒక దగ్గర దాచుకోవడాలు, ఈ మధ్యకాలంలో ఈ పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కుల న్యూసెన్స్, ఆ లావణ్య వ్యవహారంలో అదొక గొడవ. మస్తాన్ సాయి దగ్గర ఈ విధంగా 300 మందో 800 మంది అమ్మాయిల ఇవి ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయని. ఇవి రకరకాలుగా పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కుల వ్యవహారం నడుస్తుంటే తాజాగా ఈ కిరణ్ రాయల్ పెన్ డ్రైవ్ ఇష్యూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి ఇది ఒక మరకలా కట్టుకుంది. దీని మీద ఎలాంటి పెన్ డ్రైవ్లు లేవు, తొక్కలేదు, తోటకూర లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడా? అనడు. అంటే ఉన్నట్టుగానే జనం అంతా అనుకోవాలి. తన మీద వచ్చే చాలా వాళ్ళన్న ఒక మంచి మాట చెప్పాడు. మన మీద ఏదన్నా ఆరోపణ వచ్చినప్పుడు మనం దాన్ని వెంటనే ఖండించకపోతే అది నిజం అనుకుంటాడు. ఆయన ఏ రోజు చెప్పాడు అంటే కరెక్ట్గా 2009 ఎన్నికల రిజల్ట్ రోజు చెప్పాడు. నాకు 18 సీట్లు ఎందుకు వచ్చాయంటే మేము టికెట్లు అమ్ముకున్నాము అని చెప్పి ప్రచారం చేస్తే దాన్ని ఖండించలేదు, ఇదే పెద్ద ప్రాబ్లం అయింది అని. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణని టక్కని కత్తెర తీసుకుని కట్ చేసినట్టు కట్ చేయాలి, కానీ ఆయన కట్ చేయట్లేదు. ఇప్పుడు వాడెవడో డైరెక్ట్గా ఆటో మీద వెనకాల పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మొన్నటి వరకు ట్రెండ్ ఇస్తే వీటి పిఠాపురం పెన్ డ్రైవ్ తాలూకా అని వేసుకున్నా అంటే వాడెవడు ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ వాడే ఉంటాడు, వాడు వైసీపీ వాడు మేజర్గా ఉంటాడు. ఓ పక్క చూస్తే దీనిలో ఇంకొక కొత్త యాంగిల్ ఏంటంటే లక్ష్మీ రెడ్డి ఈమెని ప్రయోగించి వైసీపీ కిరణ్ రాయల్ని తిరుపతిలో భూస్థాపితం చేసిందా, జనసేనని గట్టిగా రెడ్డి ట్యాగ్ లైన్తో కొట్టిందా అనేది వేరే చర్చ. ఓవరాల్గా అయితే ఈ పెన్ డ్రైవ్ వ్యవహారం అనేది ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ ఒక రోజు కాదు ఒక రోజుకి దానిలో ఎలాంటి పెన్ డ్రైవ్లు లేవు, అతని దగ్గర ఉన్నదంతా లేదు, అతని మీద మేము ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం, అతను పార్టీ నియమావళి పార్టీ క్రమశిక్షణ ఖచ్చితంగా కట్టుదప్పాడు, ఇదిగో అతను మేము సిట్ చేస్తున్నామని చెప్పకుండా ఆయనేమో కేరళ కర్ణాటక తమిళనాడు యాత్రలు చేయడం, ఇట్లా మహాకుంభమేళాకు పోవడం, అదేందో ఈ మధ్య కొడుకుని వేసుకొని తిరుగుతున్నాడు. ఆ కొడుకుని ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడేమో పెళ్ళాంకి పుట్టిన ఇప్పుడు పక్కనున్న పెళ్ళాంకి పుట్టిన పిల్లలు వాళ్ళు వేరు, ఈ కొడుకు వేరే పెళ్ళానికి పుట్టాడు. ఇతన్ని మళ్ళీ ఏదో ఎంకరేజ్ చేయడం కోసమో లేకపోతే ఏదన్నా ప్రమోషన్ చేయడంలో భాగంగా ఇతను పక్కన పెట్టుకొని కూర్చొని తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే ఇతను రాజకీయాల్లోకి ఫుల్ టైం వెళ్ళిపోతే ఇక పార్ట్ టైమర్గా ఇతను వారసుడు ఒకడు దీనిలో ఉండాలి, ఏది సినిమాల్లో అనే కోణంలో ఏదన్నా ప్లాన్ చేస్తున్నాడు ఏందో తెలియట్లేదు. ఇప్పుడు ఇదొకటి అదొకటి వీటి మీద స్పష్టమైన ఇప్పుడు ఇలాంటి గలీజ్ వ్యాపారాలు జనసైనికులు చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది వాళ్ళకి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని బోర్డు వేసుకుని తిరుగుతుంటే అబ్బా మా ఆరాధ్య దైవం మా అధ్యక్షుడు చూడండి ఆయన ఎంత ట్రెండ్ అవుతున్నాడు అది ఇప్పుడు పెన్ డ్రైవ్ తాలూకా అంటే ఏంటి పరిస్థితి, ఎంత పరుగు పోతుంది. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ జనసేన ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మామూలు సెటైర్ కాదు పెన్ డ్రైవ్, పిఠాపురం పెన్ డ్రైవ్ తాలూకా అంటే. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు చూసుకోవాల్సిందిగా ప్రార్థన మనవి. ధన్యవాదాలు.